నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. కెన్యా దేశ ప్రభుత్వం తన ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్నే JKIA అని కూడా అంటారు, విస్తరణ ప్రాజెక్టును ఒక చైనా కంపెనీకి అప్పగించింది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు $2.9 బిలియన్. గతంలో ఈ ప్రాజెక్టును భారతీయ సంస్థ అయిన అదానీ గ్రూప్ చేపట్టాల్సి ఉండింది. అయితే అదానీ గ్రూప్ ప్రతిపాదన ప్రాజెక్టు విలువ సుమారు $2 బిలియన్. అంటే చైనా కంపెనీకి అప్పగించిన ఈ ప్రాజెక్టు అదానీ ప్రతిపాదన కంటే దాదాపు 50% ఎక్కువ ఖరీదైనది. అదానీ గ్రూప్తో కుదుర్చుకున్న 30 ఏళ్ల రాయితీ కన్సెషన్ ఒప్పందాన్ని కెన్యా ప్రభుత్వం 2024 నవంబర్లో రద్దు చేసింది. ఈ ఒప్పందంపై రాజకీయ వ్యతిరేకత, ప్రజా నిరసనలు, అలాగే కార్మిక సంఘాల సమ్మెలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వివాదం వెనుక భారత్లోని రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా ఉన్నాయని పలు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలను ఆసరాగా చేసుకొని విపక్షాలు చేసిన దాడి ఈ ప్రాజెక్టు రద్దుకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అదానీ గ్రూపుపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేసిన ఆరోపణలు కూడా ఈ ప్రాజెక్టు రద్దుకు ఒక కారణంగా నిలిచాయి. అయితే ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అమెరికా అధికారులు ఇటీవల ఆ కేసును ముగించారు. ప్రస్తుత కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రభుత్వం ఈ చైనా కంపెనీని ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టును చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కో అనే సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ గతంలోనే కెన్యాలో రైల్వేలు, స్టేడియంలు, అలాగే హైవేల వంటి అనేక ప్రాజెక్టులలో పాల్గొంది. కెన్యాలో చైనా సంస్థల ప్రాబల్యం ఈ ప్రాజెక్టుతో మరింత పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టును ఆధునీకరించడం ద్వారా తూర్పు ఆఫ్రికాలో ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదగాలని కెన్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విమానాశ్రయం సామర్థ్యం ఇప్పటికే మించిపోవడంతో ఆధునీకరణ అత్యంత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో కొత్త రన్వే నిర్మాణం, టెర్మినల్ విస్తరణ వంటి పనులు ఉంటాయి. ఈ నిధులను కెన్యా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా సమకూర్చుకుంటోంది. అలాగే భవిష్యత్తులో వచ్చే ప్యాసింజర్ సేవా రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూసి వాణిజ్య రుణాలను తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఈ నెలలోనే, అంటే జూన్ 2026లో ప్రారంభం కానుందని సమాచారం. కెన్యాలో మౌలిక సదుపాయాల కల్పనలో చైనా ఇప్పటికే కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. పొరుగు దేశాలైన ఇథియోపియా, రువాండాలు కూడా తమ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కెన్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇథియోపియా $12.5 బిలియన్ ఒక భారీ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఈ పరిణామం భారతదేశానికి అలాగే భారతీయ సంస్థలకు ఒక నష్టంగా భావిస్తున్నారు. పారదర్శకత లేదనే సాకుతో అదానీ ప్రాజెక్టును అడ్డుకుంటే చివరికి మరింత ఎక్కువ ఖర్చుతో కూడిన చైనా ఒప్పందం వచ్చిందని విమర్శకులు అంటున్నారు. అదానీ గ్రూప్ ప్రాజెక్టు రద్దు రాజకీయంగా, ఆర్థికంగా కెన్యాలో పెద్ద చర్చకు దారితీసింది. ఏది ఏమైనా 2045 వరకు రూపొందించిన మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ ఎయిర్పోర్టును ఆధునీకరిస్తున్నారు. ప్రజా నిరసనలు, న్యాయపరమైన సవాళ్లు, విపక్షాల ఒత్తిడి ఈ మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పాయి. ఇప్పుడు కెన్యా ప్రభుత్వం చైనా సంస్థతో ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. మొత్తంగా చూసినప్పుడు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ లాంటి యాంటీ నేషనల్ పార్టీలు కావచ్చు, యాంటీ నేషనల్ నేతలు కావచ్చు, దేశ జాతి శ్రేయస్సు కూడా పట్టించుకోకుండా అదానీ మీదున్న లేదంటే మోదీ మీదున్న వ్యతిరేకత, ద్వేషంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రచ్చ చేసి రభస చేయడంతో ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలతో అదానీ మీద బురద చల్లడంతో ఇప్పుడు అదానీ కంపెనీకి బిలియన్ల డాలర్లు ఆదాయం వచ్చే ఒక ప్రాజెక్ట్ చేజారిపోయింది. అది చైనా కూడా వెళ్ళింది. 2 విధాల నష్టం. భారతీయ కంపెనీకి నష్టం రావడం ఒక కారణమైతే చైనాకు వెళ్ళడం మరొక పెద్ద నష్టం కింద మనం చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉంటూ భారతదేశ రాజకీయాల్లో పదవులు, అధికారం అనుభవిస్తూ చైనాకు ఉపయోగపడేలాగా ప్రవర్తిస్తున్న భారతీయ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.